హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు జెన్క్లియర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ అలానే జనుర్వేద్ రీసెర్చ్ హెడ్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. సో సార్, నా జెన్క్లియర్ ప్రోడక్ట్ కర్కరీన్ అన్నది రుమిటైడ్ ఆర్థరైటిస్ని నివారించడంలో ఎలా హెల్ప్ చేస్తుందండి? గుడ్ క్వశ్చన్ అనుష. కర్కరీన్ గురించి మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. కర్కరీన్ అనేటువంటి ప్రోడక్ట్ కర్కుమిన్ అనేటువంటి పదార్థాన్ని నుంచి ట్యాబ్లెట్ కింద తయారు చేస్తాం. ఈ కర్కుమిన్ ఏంటంటే పసుపు నుంచి తీస్తాం. సరే, దీని నిర్మాణం గురించి చెప్పుకుందాం. ముందు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అని అడిగావు కదా. రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటంటే మనలో ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ ఇమ్యూనిటీ ఏంటంటే రోగ నిరోధక శక్తి. ప్రతి మనిషిలో కూడా ఈ రోగ నిరోధక శక్తి ఉంటుంది. అది లేకపోతే మనం బతకలేం. అయితే ఈ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మనకు కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత ఎపిసోడ్స్లో చెప్పుకుందాం. ఇదేం జరుగుతుందంటే ఈ ఇమ్యూనిటీ అంటే మన బాడీలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి బికాస్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అటాక్ అవ్వచ్చు, లేకపోతే పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, దేనివైనా కారణం వల్ల పొరపాటుని అది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి జాయింట్స్ తాలూకా లైనింగ్స్ దగ్గర పంపిస్తుంది. ఇదేం జరుగుతుందంటే దానివల్ల నీ దగ్గర ఉన్నటువంటి జాయింట్స్ లైనింగ్స్ అన్నీ కూడా వాచిపోయి కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. యాక్చువల్ రొమటైడ్ ఆర్థరైటిస్ని ఏ విధంగా చెప్పుకోవాల్సి అంటే ఇట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీనివల్ల ఏంటంటే బాడీలో ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ నీ తాలూకా జాయింట్ లైనింగ్స్ని అటాక్ చేయడం వల్ల ఇన్ఫ్లేమ్ అయిపోతాయి. ఇది ఈ విధంగా జరుగుతుంది. ఇది ఏం జరుగుతుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చంపేస్తుంది, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని కూడా చంపేస్తుంది. దీంతో ఏంటంటే కీళ్ళ నొప్పులు ఉంటే ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళలేడు, ఏమీ చేయలేడు, అటువంటి బాధ. ఎందుకు నొప్పి పెడుతుందో తెలియదు. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అవడం వల్ల ఎందుకు వచ్చిందో కూడా కారణం తెలియదు. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే బాడీలో సెల్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి, ముఖ్యంగా లైనింగ్ ఆఫ్ దిస్ థింగ్. మోస్ట్లీ ఇది జాయింట్స్కి అటాక్ అవుతుంది. అంటే కొన్ని ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల రొమటైడ్ ఆర్థరైటిస్ మిగిలిన ఆర్గానిక్ కూడా ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా 60% ఇది జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మొట్టమొదటి ఏం జరుగుతుందంటే ఒక విధమైనటువంటి టెండర్నెస్, స్వోలెన్ జాయింట్స్, పెయిన్, లైట్గా ఫీవర్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఏది రొమటైడ్ ఆర్థరైటిస్కి. ఇది ఏం జరుగుతుంటే ముందు చేతి తాలూకా వేళ్ళకి స్టార్ట్ అవుతుంది, తర్వాత మణికట్టుకు స్టార్ట్ అవుతుంది, తర్వాత చేతుల తాలూకా జాయింట్స్కి, తర్వాత హిప్కి, నీస్కి, యాంకిల్స్కి, వీటన్నిటికీ కూడా పాకిపోయి మనిషి తాలూకా ఇమ్మొబిలిటీని చేసేస్తుంది. సాధారణంగా ఇది ఎప్పుడు నీకు బయటపడుతుందంటే పొద్దున్న వీళ్ళు నిద్ర లేస్తూనే కబుక్కుని లేవలేకపోతారు, ఈ జాయింట్స్ పట్టిస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఎక్కువసేపు నువ్వు ఇన్యాక్టివ్గా ఒక చోట కూర్చున్నప్పుడు, వెంటనే లేచినప్పుడు ఈ విధమైనటువంటి పెయిన్స్ అంటూ వస్తూ ఉంటాయి అనమాట. అయితే దీనికి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకున్నాం కదా, రొమటైడ్ ఆర్థరైటిస్కి రకరకాల టెస్టుల ద్వారా కూడా కన్ఫర్మ్ చేయొచ్చు. RH ఫ్యాక్టర్ అంటారు, బ్లడ్ టెస్టులు తెలిసిపోతుంది. RH ఫ్యాక్టర్ పెరిగితే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అని చెప్పి. అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు స్టీరాయిడ్స్ వాడడం ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో మంచిది కాదు. అయితే దీనికి కర్కరీన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నీ ప్రశ్న. బేసికలీ కర్కరీన్ అనేటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కర్కుమిన్. ఈ కర్కుమిన్ అనేది ఏంటంటే పసుపు నుంచి తీస్తాం మనం. అయితే పసుపులో మామూలుగా కర్కుమిన్ శాతం 5% ఉంటుంది. మేము ఇచ్చే ట్యాబ్లెట్లో 95% కర్కుమిన్ ఉంటుంది. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎంత కర్కుమిన్ ఇచ్చినా ఈ బాడీలో 5% అబ్జార్బ్ అవుతుంది. దీన్ని 100% అబ్జార్బ్ అయ్యేటట్టుగా మనం ఈ ట్యాబ్లెట్ని తయారు చేస్తున్నాం. దీనికి చాలా ఉన్నాయి. పోయిన ఎపిసోడ్లో దీని గురించి అయినా పూర్తిగా చెప్పుకున్నాం కూడా మనం. అయితే ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఇట్స్ అ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. వెరీ పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే సెల్స్లో దేర్ ఆర్ సర్టన్ వాటికాల్ సెల్ పెయిన్ మీడియేటర్స్ అంటాం. ఈ పెయిన్ మీడియేటర్స్ ఏం చేస్తాయంటే సెల్కి రాంగ్ సిగ్నల్స్ ఇస్తాయి. ఆ రాంగ్ సిగ్నల్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ సెల్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమ్ అయిపోతాయి. అయితే దీనికి ఉన్నటువంటి బ్యూటిఫుల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బి అనేది పెయిన్ మీడియేటర్ అనమాట. ఇది దీన్ని డీయాక్టివేట్ చేసేస్తుంది. ఒక స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు సెల్లో, పెయిన్ రాకుండా. సో ఆటోమేటిక్గా పెయిన్ కంట్రోల్ అవుతుంది. రెండోది ఏంటంటే సెల్స్కి ఒక విధమైనటువంటి మైటోకాండ్రియల్ రీజనరేషన్ వల్ల సెల్స్కి కూడా ఒక విధమైన స్ట్రెంగ్త్ ఇస్తుంది. కాబట్టి రొమటైడ్ ఆర్థరైటిస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు రొమటైడ్ ఆర్థరైటిస్. అయితే ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఇది స్లోగా మిగిలిన ఆర్గాన్స్కి కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇది స్కిన్ కూడా ఎఫెక్ట్ కావచ్చు, ఐస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈ విధంగా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది నెగ్లెక్ట్ చేసేటువంటి విషయం కాదు. సింపుల్ రెమెడీ మన చేతిలో ఉన్నప్పుడు రోజుకి 2 ట్యాబ్లెట్లు ఇది వేసుకుంటే ఖచ్చితంగా క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు
ఇది పసుపు నుంచి చేసాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఖచ్చితంగా వాడచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు ఎవరెవరు ఈ పర్టికులర్ ఈ టాబ్లెట్ ని యూజ్ చేయాలంటారు సార్? అంటే ఓన్లీ ఆర్థరైటిస్ ప్రాబ్లం దాని అంటే అలా ఉన్న వాళ్ళు? పెయిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది వాడాలి. Okay. మనం పోయిన ఎపిసోడ్ లో యాంటీ ఏజింగ్ కూడా చెప్పుకున్నాం. యాక్చువల్ రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా నీ ఏజ్ ని అరెస్ట్ చేస్తుంది కదా, అది కూడా ఏజింగ్ ప్రాసెస్ లో చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక ఏజ్ వస్తేనే రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అంటే నీకు యంగ్ ఏజ్ లో వచ్చిందంటే అర్థం ఏంటి, నువ్వు ఎర్లీ ఏజింగ్ అయిపోయినట్టే కదా. ఆ విధంగా కూడా పనిచేస్తుంది కదా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అంటే పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి సెల్స్ లో ఉండేటువంటి రకరకాల పెయిన్ మీడియేటర్స్ ఇది కంట్రోల్ చేస్తుంది. అది మల్టీ టార్గెటెడ్. ఇప్పుడు మనం మామూలుగా పెయిన్ కిల్లర్స్ వాడుకున్నాం అంటే అది ఒక ప్రోస్టాగ్లాండిన్ ఇన్హిబిటర్ కింద చెప్పుకుంటాం మనం, ఏదో ఒక పర్టికులర్ కండిషన్ మీద పనిచేస్తుంది. ఇది అలా కాదు, పెయిన్ మీడియేట్ చేసేటువంటి ప్రతి కండిషన్ని కూడా ఆపుతుంది అనమాట కర్కరీన్. అందుకని ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్. రొమటైడ్ ఆర్థరైటిస్ చాలా చక్కటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. నాకు ఎంతో మంది పేషెంట్లు ఫోన్ చేసి చెప్తారు, అయ్యా మేము ఇవాళ నడవగలిగాం, పరిగెట్టగలిగాం, ఎండ్యూరెన్స్ పెరిగింది, వాకింగ్ కెపాసిటీ పెరిగింది అని ఎంతోమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. సూపర్ సార్. సో దీని డోసేజ్ అది ఎలా ఉంటుంది? రోజు రాత్రి పడుకునేటప్పుడు 2 టాబ్లెట్లు వేసుకుంటే చాలు. ఎందుకు 2 టాబ్లెట్లు అంటే మన కర్కుమిన్ 1000 mg ఇవ్వాలి, ఈచ్ టాబ్లెట్ 500 mg ఉంటుంది కాబట్టి 1000 mg మనం ఇవ్వాలన్నమాట. ఓకే సార్, నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.